కృష్ణ సంజు సంజు థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఏంటి నాకు కొంచెం చెప్తావా? ఓకే ఓకే అయోడిన్ నేను కూడా గూగుల్ సెర్చ్లో చూసాను, అదే కారణం. అవును, హైపర్ ఎందుకు వస్తుంది, హైపో ఎందుకు వస్తుంది? ఓకే 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 హైపో. అయితే నీకు తెలుసా థైరాయిడ్ అట ఈ ప్లాంట్స్తో కూడా మనం క్లియర్ చేసుకోవచ్చమ్మా. గొంతుకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట, అర్థమైందా? ఇది కదా, దీనికి ఈ ఒక్క గొంతుకి ఒక ఎక్సర్సైజ్ నేను ఇంతకు ముందు పెట్టాను, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, వదిలే. ప్లాంట్స్లో కదా ఏదైతే అయోడిన్ ఏంటి పాలకూర తినకూడదు అంటారు చూడు థైరాయిడ్కి, పాలకూర తినొచ్చు. అంటే అయోడిన్ ఎందులో ఎక్కువ ఉన్నాయో ఆ ఒక్క లీఫీ వెజిటేబుల్స్ కర్రీస్ అవి తినేస్తే చాలంట. ఓకేనా, యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్లెస్గా కొంచెం ఆయిల్ సాల్ట్ ఇవన్నీ తగ్గించుకొని యూ కెన్ అవాయిడ్ ద ట్యాబ్లెట్ ఆల్సో అంట. ట్యాబ్లెట్ కూడా నువ్వు వేసుకో అవసరం లేదంట. అయితే ఈ థైరాయిడ్ గ్రంథే కాదు, క్యాన్సరే కాదు, అన్నీ కూడా మన బాడీలోనే ఉంటాయట కదా. నాకైతే కదా. అయితే అది ఎప్పుడైతే ఈ అయోడిన్ తక్కువ ఎక్కువ అయితే థైరాయిడ్ అయితే వస్తుందంట. క్యాన్సర్ అయినా సేమే, మనకు ఆ విషయం తెలియక మనం ఈ ఒక్క ఇబ్బందులన్నీ పడుతుంటాం. అయితే మరి నీకు ఇంకేనే థైరాయిడ్ గురించి ఇంకేమైనా తెలుసా? ఇంకేమైనా అంటే అంతగా తెలియదా అండి థైరాయిడ్ గురించి, మనం ఎప్పుడు ఎవరిని అడగలేదు కదా. అంటే నీ బుక్స్లో ఉండవా బంగారం? మా బుక్స్లో అయితే ఇంతవరకు నేను చదివాను. ఏంటని ఇదే ఇది అంటే బికాజ్ ఆఫ్ అయోడిన్, షార్టేజ్ ఆఫ్ అయోడిన్ అంతే. హైపో అంటే హైపర్ ఏంటి? హైపో అంటే లో అయోడిన్, దాని వల్ల కూడా ఇంకా చాలా జబ్బులు వస్తాయి. దానికి సైడ్ ఎఫెక్ట్ కూడా కొడుతుందిరా. ఈ ఒక్క ఇంతే కదా అని అనుకుంటాం కదా. అంటే ఒక మొక్క వేస్తే ఒక 10 మొక్కలు అంటే తర్వాత లెగుస్తాయి అలాగో జబ్బులవని అంతే. ఒక ప్రాబ్లం ఉంటే షుగరు బీపీ, ఈ రెండు ఉంటే షుగరు బీపీ యాకో సిస్టర్స్ అట ఉంటే అది గ్యారంటీ వస్తుంది. దాని నెక్స్ట్ షుగర్ బీపీ ఏదైనా లివర్కి సంబంధించినవే కదా ఇవి, వెంటనే ఐసైట్ దెబ్బ కొడుతుంది, క్యాటరేట్ ఇవన్నీ వస్తాయి. అయితే ఏజ్ బార్ అవుతుంది కొద్ది మనం కొంచెం కంట్రోల్ అనేది చేసుకోవాలని అందుకే అంటారు. ఈ లోపు ఒకటి తింటావా? రా మల్బరీ తెంపుకొని తినరా. తినే మంచిది, రా తీసుకురా. నేను అది నీ గురించి రాసి పెట్టు, అది గొంగళ పురుగు కాదే మల్బరీ. ఏది ఎంత బాగుంటుంది తిని చూడు. ఇది నేను తెల్లవారు తెంపాను, 5 ఉండిపోయి 5 తీసాను, ఆ ఒకటే మూల ఉండిపోయింది, అది నీ పేరుని రాసి పెట్టింది. అది తిని ఏమో తిని. హౌ ఈజ్ ద టేస్ట్? అక్కడ చేయి కడిగేసుకో. యాక్చువల్లీ అది పర్వాలే, ఏమవదు, అది మంచిదే, జీవామృతం అది. పోనీ ఇంటికెళ్ళి నువ్వు చేయి కడిగేసుకో మళ్ళీ. అంటే ఆ ఒక్క న్యూట్రిషనల్ వాల్యూస్ పోవడానికి ఒప్పుకోను అనమాట. న్యూట్రిషనల్ వాల్యూస్. ఈరోజు థైరాయిడ్ గురించి ఇదండి తెలుసుకుందాం. ఇంకా డీటెయిల్స్గా మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మాకు రాబోయే కాలానికి మొన్న కొట్టిన డైలాగే, ఈ ఒక్క యూత్ డాక్టర్స్ని కొంచెం మేము మరి ఏంటంటే మేము పాత పేషెంట్లు, వాళ్ళు కొత్త డాక్టర్లు, వాళ్ళది మాది కలిపి జ్ఞానం అయితే ఎక్కువ అవుతుంది అనుకొని ఇలా. థ్యాంక్ యూ సంజు.